దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడి తండ్రి దేవ మమ్మల్ని పరిశుద్ధపరిచి వాక్యంతోనే మమ్మల్ని సరిచేసి వాక్యంతోనే మమ్మల్ని స్వస్థపరిచి వాక్యంతోనే మమ్మల్ని మీ సన్నిధికి చేర్చుకున్నారు. కృపా సత్య సంపూర్ణుడిగా మీ కుమారుని మా మధ్య నిలిపినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, నా దేవా, మీ దయతో మీ కృపలో చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మ పాఠాలు మేము నేర్చుకొని నా తండ్రి యథార్థంగా దేవుని ఇశ్రాయేలీయులుగా, దేవుని క్రైస్తవులుగా, దేవుని ధర్మశాస్త్రములు ఈ భూమి మీద మేము జీవించేటట్లు మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించండి. నా తండ్రి యథార్థమైన భక్తిని మాకు దయచేయండి. ఈరోజు ఈ పరిశుద్ధ దినాన్ని ఈ ఆలయాన్ని సిద్ధం చేసి ఇదిగో తండ్రి సాక్ష్యాలతో దేవుడిని గణపరిచి పాటలతో దేవుడి మహిమ తీసుకొచ్చి అలాగే తండ్రి దేవ వాక్య పట్టణంతో తీసుకెళ్ళగా అంగీకరించి అలాగే చేసిన మేలును బట్టి కృతజ్ఞత అర్పణలుగా అర్పించబడినటువంటి కానుకలను బట్టి దశమ భాగాలను బట్టి ప్రథమ ఫలాలు బట్టి అలాగే నా మందిరంలో ఆహారం ఉండాలని చెప్పినట్లుగా తీసుకొచ్చినటువంటి దంపతులు తీసుకొచ్చిన పలహారాలను బట్టి నా తండ్రి, నా దేవ, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ కృపాసన దగ్గర తీసుకొస్తున్నాను. ఈరోజు ఈ పరిచర్యలో ఎవరెవరైతే తన వంతు కృషి చేసి ఉన్నారో ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఈ జీవ కిరీటాన్ని నువ్వు తీసుకోమని మీరు ఇచ్చిన రీతిగా తండ్రి బిడ్డలందరూ కూడా తండ్రి మా కలిగింది మీ పాద దగ్గర పెట్టి ఉన్నాం. ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని మళ్ళా మీ సన్నిధిలో కలుసుకునే వరకు ఎవరికి ఏ కీడు రాకుండా మీ బలమైన దూతల్ని సంరక్షణగా పెట్టమని ప్రతి ఇల్లు కూడా మీరు ఉండదగిన ఇల్లుగా చేయమని ఏ ఇంట్లో అయితే సిద్ధమైంది ఉందో దాని నుంచి ఇదివన్న తండ్రి దేవ వదిలించుకునే వారిగా మమ్మల్ని ప్రేరేపించమని నా తండ్రి యథార్థమైనటువంటి భక్తిగా జీవించేటువంటి కృప అందరికీ ప్రసాదించమని ఎవరెవరైతే ఏ సమస్యలతో మీ పాద దగ్గరికి వచ్చి ఉన్నారో ఆ కుటుంబాన్ని మీరు దీవించి విడిపించి దీవించి ఆశీర్వదించి ఆయన ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి తల్లి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి దేవ మీ కృపలో వర్ధిల్లేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఎవ్వరూ కూడా ఒట్టి చేతులతో ఒట్టి మనసుతో తిరిగకుండా నా తండ్రి మీ ఆత్మశక్తితో నింపబడి మీ ఆత్మానందంతో నింపబడి మీరిచ్చే సంతోషంతో నింపబడి బిడ్డలు తిరిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని మోసుకొచ్చిన బలహీనతలన్నీ మోసుకొచ్చిన అనారోగ్యాలన్నీ మీ పాదాల దగ్గర మీ కరుణాపీఠం దగ్గర వదిలిపెట్టి వాటి స్థానంలో మీ సంతోషాన్ని మీ ఆరోగ్యాన్ని మేము తీసుకెళ్లే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని అలాగే ఆయన మీ దాసురాలు ఇదిగో తండ్రి రత్నకుమార్ గారి భార్య ఇదిగో తండ్రి మీ దయతోటి మీ కృప పెట్టి ఆవిడకి విడుదల అనుగ్రహించి మనం వచ్చే వరకు మీ సన్నిధిని నడిపించమని ఇంకా మా బంధువులు స్నేహితులు అలాగే నా తండ్రి దేవ మా వ్యాపార విషయాలు ముఖ్యంగా మాకు మీరు ఇచ్చినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగో తండ్రి కార్ల విషయాల్లో, వాహనాల విషయాల్లో, బళ్ళు విషయాల్లో మీరు అనుగ్రహించిన బిడ్డల విషయాల్లో సమస్తము మీ దైవంలో మీకు అనుగ్రహించబడ్డాయి కాబట్టి వాటన్నింటి క్షేమాన్ని అలాగే మా బిడ్డల పోషణ కొరకు మా కుటుంబ పోషణ కొరకు మాకు ఏ జీవనోపాధిని అయితే మీరు ఇచ్చి ఉన్నారు అది నా తండ్రి దేవ ఆ పనిలో కూడా తండ్రి దేవ ఎందుకంటే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది కానీ దేవుని వదిలేసి ఎవరు కష్టపడినా వాడు ఏమీ సాధించలేడని మీరు చెప్పినారు. కాబట్టి తండ్రి దేవ మీరు ఇచ్చినటువంటి జీవనోపాధిపరమైనటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది అనేక బిడ్డలకి ఓ పచ్చని వృక్షంగా తండ్రి దేవ ఆ దినదినం వర్ధిల్లేటువంటి వాక్యాలు ప్రసాదించండి తండ్రి. దానికి పోటీతత్వం లేకుండా ఎందుకంటే దేవుడికి పోటీ ఎవడు రాలేడు కాబట్టి దేవుని బిడ్డలకు పోటీ ఎవరు రాలేరు కాబట్టి ఆయన మీ కృపతోటి మీ ప్రేమతోటి వ్యాపార విషయంలో కూడా తండ్రి దేవ ఈ సహాయం కొరకు మీ పాదాలు మేము ఆశ్రయించి ఉన్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఇంకా షుగర్లు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, ఇంకా చెప్పుకోలేని మా సమస్యలు ఏవైతే ఉన్నాయో తండ్రి వాటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయమని ఇంకా నేను మీ దగ్గర ఈ పవిత్ర దినాన ఏ బిడ్డ తరపున ఏమి అడగవలసి ఉందో ఒకవేళ అది నేను అడగలేకపోతే దయతో నన్ను క్షమించి అడగకపోయినా సరే ఆ బిడ్డకు ఆ ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చి సంరక్షించండి.
మీ రెండు కాళ్ళు పట్టుకుని ప్రతి బిడ్డ తరపున ప్రార్థించే ప్రతిఫలాన్ని పొందే నామ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధులు చూడగలక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమి మీద కూడా నెరవేరుగాక. మానవ ఆహారం మాకు నేడు దయచేయండి. మా అడగ ప్రార్థన చేస్తున్న మీకు క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించండి. మమ్మల్ని శోధనలకు దృష్టించి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసు ప్రభువుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈరోజు ఈ పరిచర్యను ఎవరెవరైతే ఈ ఆలయాన్ని తలుపులు తెరిచి ఆలయాన్ని శుద్ధి చేసి ఈ చాపలు వేసి ఈ అలంకరణ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే పాటలు పాడిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆహారం తీసుకొచ్చిన కుటుంబీకులకి, అలాగే దశమ భాగాలు ప్రథమ ఫలాలు అర్పించిన ప్రతి ఒక్కరికి, అనేక విధాలుగా ఆయన సేవలు భాగస్తులైన ప్రతి ఒక్కరికి, రాలేకపోయినటువంటి వారికి, మన బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవాది దేవుని యొక్క కృప ఇహమందు పరమందు తోడైంది శాశ్వతమైనటువంటి ప్రేమతో మన కుటుంబాలను నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ. ప్రార్థన చేయించుకున్నాడు. కొంచెం స్పీడ్గా వచ్చేస్తే 12 ఇక్కడే స్పీడ్గా వస్తే చాలా ప్రయోజనం చేసి పంపించండి.